quadratic equations exercise 5 first bit చూడండమ్మా. The real number k for which the equation 2x cube plus 3x plus k equal to 0 has two distinct real roots in closed interval 0, 1. చూడండమ్మా, f of x మనకి ఎంత ఇచ్చారు ఇక్కడ? f of x ఈక్వల్ టు 2x క్యూబ్ ప్లస్ 3x ప్లస్ k. దీనికి ఒకసారి డెరివేషన్ చేస్తున్నానమ్మా. f డాష్ x ఈక్వల్ టు 6x స్క్వేర్ ప్లస్ 3. f డాష్ x అనేది ఆల్వేస్ పాజిటివ్ అమ్మా. అంటే f ఆఫ్ x అనేది స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ ఫంక్షన్. f of x is strictly increasing function. కాబట్టి no two real roots exist. నెక్స్ట్ థర్డ్ బిట్ చూడండమ్మా. లెట్ ఆల్ఫా అండ్ బీటా బి ద రూట్స్ ఆఫ్ ఈక్వేషన్ px స్క్వేర్ ప్లస్ qx ప్లస్ r ఈక్వల్ టు 0, p నాట్ ఈక్వల్ టు 0 if p కామా q కామా r are in AP 1 by alpha plus 1 by beta equal to 4, then the value of mod alpha minus beta is. చూడమ్మా, మనకి ఇచ్చిన ఈక్వేషన్ px స్క్వేర్ ప్లస్ qx ప్లస్ r ఈక్వల్ టు 0. ఆల్ఫా బీటా రూట్స్ కాబట్టి సమ్ ఆఫ్ ది రూట్స్ మైనస్ q బై p, ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఆల్ఫా బీటా ఈక్వల్ టు r బై p. ఇంకేమి ఇచ్చారమ్మా? మనకి రెండు కండిషన్లు ఇచ్చారు. ఫస్ట్ కండిషను 2q ఈక్వల్ టు p ప్లస్ r. ఎందుకని? p కామా q కామా r అనేవి ఏపీలో ఉన్నాయి కాబట్టి. సెకండ్ కండిషన్ ఏమి ఇచ్చారు? 1 బై ఆల్ఫా ప్లస్ 1 బై బీటా ఈక్వల్ టు 4. అంటే చూడమ్మా, దీన్ని బట్టి ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు 4 ఆల్ఫా బీటా. ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు 4 ఆల్ఫా బీటా. ఆల్ఫా ప్లస్ బీటా అంటే వాల్యూ చూడటమ్మా, మైనస్ q బై p ఈక్వల్ టు 4 ఇంటూ r బై p. అంటే q ఈక్వల్ టు మైనస్ 4r. దీనిని బట్టి p వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నానమ్మా. దట్ ఎంప్లైస్ p ఈక్వల్ టు 2q మైనస్ r. అంటే మైనస్ 8r మైనస్ r మైనస్ 9r. ఇది p వాల్యూ. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటిది? మోడ్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 4 ఆల్ఫా బీటా. ఇదిగోండమ్మా, ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ q స్క్వేర్ బై p స్క్వేర్ మైనస్ 4 ఆల్ఫా బీటా r బై p. q వాల్యూ ఎంత ఉంది ఇక్కడ మనకి? మైనస్ 4r ఉంది. అంటే 16r స్క్వేర్ బై p వాల్యూ ఎంత ఉంది? మైనస్ 9r ఉంది. p స్క్వేర్ అంటే 81r స్క్వేర్ మైనస్ 4 ఇంటూ r బై మైనస్ 9r. r స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది, r క్యాన్సిల్ అయిపోయింది. రిమైనింగ్ వాల్యూస్ 16 బై 81 ప్లస్ 4 బై 9. 81 ఎల్సిఎం తీసుకున్నాం అనుకోండి, 16 ప్లస్ 36 అంటే 52 బై 81. ఇది దేని వాల్యూ అమ్మా?
alpha minus beta whole square value. Mod alpha minus beta equal to under root of 52 by 81 అంటే 2 root 13 by 9. ఎయిత్ బిట్ చూడమ్మా, ద సమ్ ఆఫ్ ఆల్ రియల్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ సాటిస్ఫైయింగ్ ద ఈక్వేషన్ 2 power x minus 1 into x square plus 5x minus 50 equal to 1 is. చూడమ్మా ఈక్వేషన్లు ఇచ్చారు. 2 power x minus 1 into x square plus 5x minus 50 ఈక్వల్ టు 1. దీన్ని 2 power 0గా రాసామనుకోండి, x minus 1 into x square plus 5x minus 50 ఈక్వల్ టు 0. అంటే x ఈక్వల్ టు 1 ఆర్ x square plus 5x minus 50 ఈక్వల్ టు 0. ఫ్యాక్టర్ సమ్ x plus 10 into x minus 5 ఈక్వల్ టు 0. అంటే x ఈక్వల్ టు minus 10, 5. మనల్ని అడిగిన క్వశ్చన్ ఏంటిది? సమ్ ఆఫ్ ఆల్ రియల్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్. అంటే సమ్ యాడ్ చేసామనుకోండి, రియల్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ 1 minus 10 plus 5 వాల్యూ minus 4. నెక్స్ట్ 9th వన్ చూడండి అమ్మా. లెట్ p of x be a quadratic polynomial such that p of 0 equal to 1 if p of x leaves the remainder 4 when divided by x minus 1 and it leaves the remainder 6 when divided by x plus 1, then quadratic polynomial ఎలా తీసుకున్నామమ్మా? p of x equal to ax square plus bx plus c. p of 0 ఈక్వల్ టు 1 అన్నారు, అంటే c వాల్యూ 1. నెక్స్ట్ p of x లీవ్స్ ద రిమైండర్ 4 when divided by x minus 1, అంటే p of 1 ఈక్వల్ టు 4. అంటే చూడమ్మా, a plus b plus c ఈక్వల్ టు 4. దీనిని బట్టి a plus b ఈక్వల్ టు 4 minus c, అంటే 4 minus 1 3. నెక్స్ట్ and it leaves the remainder 6 when divided by x plus 1, అంటే p of minus 1 ఈక్వల్ టు 6. a minus b plus c ఈక్వల్ టు 6, అంటే a minus b ఈక్వల్ టు 6 minus c, అంటే 5. చూడండి, ఈ రెండు ఈక్వేషన్ సాల్వ్ చేసుకుందాము. a plus b ఈక్వల్ టు 3, a minus b ఈక్వల్ టు 5, అంటే 2a ఈక్వల్ టు 8. దీనిని బట్టి a వాల్యూ 4. a వాల్యూని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే సబ్స్టిట్యూట్ a వాల్యూ ఇన్ 1, b ఈక్వల్ టు -1. అంటే క్వాడ్రాటిక్ పోలినామియల్ p ఆఫ్ x ఎలా వస్తుందమ్మా మనకి? 4x స్క్వేర్ మైనస్ x ప్లస్ 1. ఇక ఇక్కడ ఆప్షనల్ వెరిఫికేషన్ చేయండి అమ్మా. p ఆఫ్ 2 ఈక్వల్ టు 11 అన్నారు. ఫస్ట్ p ఆఫ్ 2 వాల్యూ కాలిక్యులేట్ చేస్తున్నాను. 4 into 4 16 minus 2 plus 1 not equal to 11. నెక్స్ట్ p ఆఫ్ -2 వాల్యూ కాలిక్యులేట్ చేస్తున్నాను. 16 మైనస్ ఆఫ్ -2 ప్లస్ 1 ఈక్వల్ టు 19. అంటే థర్డ్ ఆప్షన్ కరెక్ట్ అమ్మా, ఆప్షన్ 3 కరెక్ట్. నెక్స్ట్
బిట్ నెంబర్ 10 చూడండమ్మా. ఆల్ఫా కామా బీటా బిలాంగ్స్ టు సి ఆర్ ద డిస్టింక్ట్ రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్ టు 0. దెన్ ఆల్ఫా పవర్ 101 ప్లస్ బీటా పవర్ 107 ఈజ్ ఈక్వల్ టు. చూడమ్మా, మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్ టు 0. ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నానమ్మా. ఎక్స్ ఈక్వల్ టు 1 ప్లస్ ఆర్ మైనస్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a, అంటే 1 ప్లస్ ఆర్ మైనస్ √3i బై 2, అంటే ఎక్స్ ఈక్వల్ టు మైనస్ ఒమేగా కామా మైనస్ ఒమేగా స్క్వేర్ అనేవి రూట్స్. అంటే ఆల్ఫా ఈక్వల్ టు మైనస్ ఒమేగా తీసుకోండి, బీటా ఈక్వల్ టు మైనస్ ఒమేగా స్క్వేర్ తీసుకోండి. మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూ చూడండి అమ్మా. ఆల్ఫా పవర్ 101 ప్లస్ బీటా పవర్ 107 మైనస్ ఒమేగా హోల్ పవర్ 101 ప్లస్ మైనస్ ఒమేగా స్క్వేర్ హోల్ పవర్ 107. దీని వాల్యూ మైనస్ ఒమేగా స్క్వేర్ మైనస్ ఒమేగా రాసుకోవచ్చు. అంటే క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీలో 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ ఈక్వల్ టు 0, ఒమేగా క్యూబ్ ఈక్వల్ టు 1, అంటే మైనస్ ఒమేగా స్క్వేర్ ఈక్వల్ టు 1. బిట్ నెంబర్ 11 చూడండమ్మా. లెట్ p కామా q అండ్ r be a real numbers such that the roots of the equation 1 by x plus p plus 1 by x plus q equal to 1 by r are equal magnitude but opposite sign. Then the sum of squares of these roots is equal to. Given equation 1 by x plus p plus 1 by x plus q equal to 1 by r. LCM x plus p into x plus q. న్యూమరేటర్ చూడండమ్మా. x plus q plus x plus p ఈక్వల్ టు 1 by r. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తున్నాను. 2rx plus r into p plus q ఈక్వల్ టు x స్క్వేర్ ప్లస్ p plus q ఆఫ్ x ప్లస్ pq. నెక్స్ట్ ఈ 2 టర్మ్స్ని రైట్ హ్యాండ్ సైడ్కి తీసుకెళ్తున్నాము. ఎక్స్ స్క్వేర్ ప్లస్ p ప్లస్ q మైనస్ 2r ఆఫ్ ఎక్స్ ప్లస్ pq మైనస్ qr మైనస్ rp ఈక్వల్ టు 0. మనకిచ్చిన కండిషన్స్ ఏంటిది? 2 roots have same magnitude but opposite sign. రూట్స్ ఇలా తీసుకుంటున్నాను. ఆల్ఫా బీటా సేమ్ అబ్సల్యూట్ వాల్యూ మోడ్ ఆల్ఫా ఈక్వల్ టు మోడ్ బీటా, బట్ ఆపోజిట్ సైన్ ఆల్ఫా ఈక్వల్ టు మైనస్ బీటా, అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు 0. సమ్ ఆఫ్ ది రూట్స్ అమ్మా. ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు మైనస్ ఆఫ్ p ప్లస్ q మైనస్ 2r. ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఆల్ఫా బీటా ఈక్వల్ టు pq మైనస్ qr మైనస్ rp.
మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూ సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది రూట్స్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్. దీన్ని ఎలా రాస్తున్నాం? ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 2 ఆల్ఫా బీటా. చూడమ్మా, ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ అంటే మైనస్ ఆఫ్ పీ ప్లస్ క్యూ మైనస్ 2rని హోల్ స్క్వేర్. మైనస్ని హోల్ స్క్వేర్ చేస్తున్నాం, ప్లస్ అయిపోతుంది. అంటే పీ ప్లస్ క్యూ మైనస్ 2r హోల్ స్క్వేర్ మైనస్ 2 ఆఫ్ పీక్యూ మైనస్ క్యూఆర్ మైనస్ ఆర్పి. ఎక్స్పాండ్ చేసామనుకోండి, పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ప్లస్ 4r స్క్వేర్ ప్లస్ 2pq మైనస్ 4qr మైనస్ 4rp మైనస్ 2pq ప్లస్ 2qr ప్లస్ 2rp. 2pq క్యాన్సిల్ అయిపోయిందమ్మా. రిమైనింగ్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ప్లస్ 4r స్క్వేర్ మైనస్ 2qr మైనస్ 2rp. దీన్ని ఎలా రాస్తున్నామా? పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ యాస్టీస్గా రాసాము. ఈ 3 టర్మ్స్లో నుండి ప్లస్ 2rని కామన్ తీస్తున్నాను. 2r మైనస్ క్యూ మైనస్ పి. సమ్ ఆఫ్ ది రూట్స్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు 0 అంటే పి ప్లస్ క్యూ మైనస్ 2r ఈ వాల్యూ 0 అంటే టోటల్గా ఈ టర్మ్ వాల్యూ మనకు 0 అయిపోతుంది. అంటే రిమైనింగ్ వాల్యూ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్. సిక్స్త్ వన్ చూడండమ్మా. లెట్ minus pi by 6 less than data less than minus pi by 2. Suppose alpha 1 and beta 1 are the roots of the equation x square minus 2x secant theta plus 1 equal to 0 and alpha 2 beta 2 are the roots of the equation x square plus 2x tan theta minus 1 equal to 0. If alpha 1 greater than beta 1 and alpha 2 greater than beta 2, then alpha 1 plus beta 2 equal to. చూడండి, ఫస్ట్ ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x సీకెంట్ థీటా ప్లస్ 1 ఈక్వల్ టు 0. ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నానమ్మా. 2 సీకెంట్ థీటా ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ ఆఫ్ 4 సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ 4ac 4 ఇంటూ 1 ఇంటూ 1 బై 2. అంటే చూడమ్మా, ఇక్కడ వచ్చిన వాల్యూ సీకెంట్ థీటా ప్లస్ ఆర్ మైనస్ ట్యాన్ థీటా అంటే x ఈక్వల్ టు సీకెంట్ థీటా ప్లస్ ఆర్ మైనస్ ట్యాన్ థీటా. ఆల్ఫా 1 ఈక్వల్ టు సీకెంట్ థీటా మైనస్ ట్యాన్ థీటా. బీటా 1 ఈక్వల్ టు సీకెంట్ థీటా ప్లస్ ట్యాన్ థీటా. ఆల్ఫా 1 ఈక్వల్ టు సీకెంట్ థీటా మైనస్ ట్యాన్ థీటా. బీటా 1 ఈక్వల్ టు సీకెంట్ థీటా ప్లస్ ట్యాన్ థీటా. సెకండ్ ఈక్వేషన్ చూడమ్మా. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x tan theta మైనస్ 1 ఈక్వల్ టు 0. ఇక్కడ x వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాము. మైనస్ 2 tan theta ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 4 tan స్క్వేర్ theta మైనస్ 4 ఇంటూ a ఇంటూ c బై 2. అంటే మైనస్ tan theta ప్లస్ ఆర్ మైనస్ సీకెంట్ థీటా. ఇక్కడ ఎక్స్ వాల్యూ చూడమ్మా. మైనస్ ట్యాన్ థీటా ప్లస్ ఆర్ మైనస్ సీకెంట్ థీటా అంటే
ఆల్ఫా 2 వాల్యూ సీకెంట్ థీటా మైనస్ టాన్ థీటా, బీటా 2 వాల్యూ మైనస్ సీకెంట్ థీటా మైనస్ టాన్ థీటా. ఆల్ఫా 2 సీకెంట్ థీటా మైనస్ టాన్ థీటా, బీటా 2 మైనస్ సీకెంట్ థీటా మైనస్ టాన్ థీటా. మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూ చూడమ్మా, ఆల్ఫా 1 ప్లస్ బీటా 2, ఆల్ఫా 1 ప్లస్ బీటా 2 ఈక్వల్ టు సీకెంట్ థీటా మైనస్ టాన్ థీటా మైనస్ సీకెంట్ థీటా మైనస్ టాన్ థీటా, అంటే మైనస్ 2 టాన్ థీటా. చూడమ్మా సెకండ్ బిట్, ఇఫ్ ఆల్ఫా నాట్ ఈక్వల్ టు బీటా బట్ ఆల్ఫా స్క్వేర్ ఈక్వల్ టు 2 ఆల్ఫా మైనస్ 3 కామా బీటా స్క్వేర్ ఈక్వల్ టు 2 బీటా మైనస్ 3, దెన్ ద ఈక్వేషన్ హూజ్ రూట్స్ ఆర్ ఆల్ఫా బై బీటా అండ్ బీటా బై ఆల్ఫా. ఆల్ఫా నాట్ ఈక్వల్ టు బీటా అన్నారమ్మా. మనకిచ్చిన కండిషన్ ఆల్ఫా స్క్వేర్ ఈక్వల్ టు 2 ఆల్ఫా మైనస్ 3, సిమిలర్గా బీటా స్క్వేర్ ఈక్వల్ టు 2 బీటా మైనస్ 3. ఈ రెండు కండిషన్లు ఇచ్చారమ్మా. అంటే దీని నుండి ఆల్ఫా స్క్వేర్ మైనస్ 2 ఆల్ఫా ప్లస్ 3 ఈక్వల్ టు 0 రాయొచ్చు. సిమిలర్లీ బీటా స్క్వేర్ మైనస్ 2 బీటా ప్లస్ 3 ఈక్వల్ టు 0. ఈ టూ కండిషన్స్ని యూజ్ చేసి ఇలా రాస్తున్నానమ్మా. ఆల్ఫా కామా బీటా ఆర్ రూట్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 3 ఈక్వల్ టు 0. సమ్ ఆఫ్ ది రూట్స్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు 2, ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఆల్ఫా బీటా ఈక్వల్ టు 3. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటిది, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేయాలి. హూజ్ రూట్స్ ఆర్ ఆల్ఫా బై బీటా అండ్ బీటా బై ఆల్ఫా. ఫస్ట్ సమ్ ఆఫ్ ది రూట్స్ ఆల్ఫా బై బీటా ప్లస్ బీటా బై ఆల్ఫా, ఎల్సిఎం ఆల్ఫా బీటా, ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్. దీన్ని ఎలా రాస్తున్నాము, ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 2 ఆల్ఫా బీటా బై ఆల్ఫా బీటా. ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ 4 మైనస్ 2 ఆల్ఫా బీటా 2 into 3 6 బై ఆల్ఫా బీటా 3, వాల్యూ మైనస్ 2/3. ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఆల్ఫా బై బీటా ఇంటూ బీటా బై ఆల్ఫా ఈక్వల్ టు 1. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చూడమ్మా, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎస్ఎక్స్ ప్లస్ పి ఈక్వల్ టు 0, అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ మైనస్ 2/3 ప్లస్ 2/3x ప్లస్ 1 ఈక్వల్ టు 0. దీన్నే ఈ విధంగా రాస్తున్నాము, 3x స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 3 ఈక్వల్ టు 0. నెక్స్ట్ వన్, if alpha plus beta equal to minus 2 and alpha cube plus beta cube equal to minus 56, then the quadratic equation whose roots are alpha comma beta. Alpha plus beta equal to minus 2, alpha cube plus beta cube equal to minus 56. చూడండి ఒకసారి, ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఏ విధంగా రాసుకోవచ్చు, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్
ప్లస్ 3ab ఇంటూ a ప్లస్ b అంటే ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా హోల్ క్యూబ్ మైనస్ 3 ఆల్ఫా బీటా ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా. That implies alpha cube plus beta cube value minus 56 equal to alpha plus beta minus 8 minus 3 alpha beta into minus 2. Minus 56 plus 8 equal to 6 alpha beta. Minus 48 equal to 6 alpha beta. Alpha beta equal to minus 8. Quadratic equation x square minus sx plus p equal to 0. X square sx sum of the roots minus 2 minus of minus plus 2x product of the roots minus 8 equal to 0. Next one, let alpha comma beta be the roots of the equation x minus a into x minus b equal to c. Then the roots of the equation x minus alpha into x minus beta plus c equal to 0 are x minus a into x minus b ఈక్వల్ టు సి. ఈ ఈక్వేషన్కి ఆల్ఫా బీటా అనేవి రూట్స్ ఇచ్చారమ్మా. అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ ఎక్స్ ప్లస్ ఏబి మైనస్ సి ఈక్వల్ టు 0. సమ్ ఆఫ్ ది రూట్స్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు ఏ ప్లస్ బి. ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఆల్ఫా బీటా ఈక్వల్ టు ఏబి మైనస్ సి. అంటే దీన్ని ఎలా రాస్తున్నానమ్మా, ఆల్ఫా బీటా ప్లస్ సి ఈక్వల్ టు ఏబి. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటిది, ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా ప్లస్ సి ఈక్వల్ టు 0. ఈ ఈక్వేషన్కి రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలమ్మా. చూడండి ఈ ఈక్వేషన్ ఎలా రాస్తున్నాను, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ప్లస్ సి ఈక్వల్ టు 0. ఇక్కడ సమ్ ఆఫ్ ది రూట్స్ ఏముంది మనకి, ఆల్ఫా ప్లస్ బీటా. ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఏముంది, ఆల్ఫా బీటా ప్లస్ సి. ఆల్ఫా ప్లస్ బీటా అంటే వాల్యూ ఎంతమ్మా, ఏ ప్లస్ బి. అంటే ఎస్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా. నెక్స్ట్ పి ఈక్వల్ టు ఏబి ఈక్వల్ టు ఆల్ఫా బీటా ప్లస్ సి. అంటే ఈక్వేషన్ 2కి రూట్స్ ఏమొచ్చినాయి మనకి, రూట్స్ ఆఫ్ ఈక్వేషన్ 2 ఏ కామా బి. If the harmonic mean between the roots 5 plus root 2 of x square minus bx plus 8 plus 2 root 5 equal to 0 is 4, then the value of b is. ఈక్వేషన్ చూడమ్మా, 5 plus root 2 of x square minus bx plus 8 plus 2 root 5 equal to 0.
ఈ ఈక్వేషన్ యొక్క రూట్స్కి హార్మోనిక్ మీన్ అనేది 4 అన్నారు. సమ్ ఆఫ్ ది రూట్స్ రాస్తానమ్మా. ఆల్ఫా బీటా రూట్స్గా తీసుకున్నాను. ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు b/5 ప్లస్ √2. ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఆల్ఫా బీటా ఈక్వల్ టు 8 ప్లస్ 2√5/5 ప్లస్ √2. ఆల్ఫా బీటాకి హార్మోనిక్ మీను 2 ఆల్ఫా బీటా బై ఆల్ఫా ప్లస్ బీటా. చూడమ్మా, 2 ఇంటూ 8 ప్లస్ 2√5/5 ప్లస్ √2 బై b/5 ప్లస్ √2. ఈ హార్మోనిక్ మీన్ అనేది మనకు 4 ఇచ్చారు. దీనిని బట్టి ఏం రాసుకోవచ్చు? 2 ఇంటూ 2 కామన్ తీస్తున్నాను. 4 ప్లస్ √5/b ఈక్వల్ టు 4. అంటే b ఈక్వల్ టు 4 ప్లస్ √5. నెక్స్ట్ వన్, if 1 root of x square plus px plus 12 equal to 0 is 4, while the equation x square plus px plus q equal to 0 has equal roots, then q equal to x square plus px plus 12 ఈక్వల్ టు 0. ఈ ఈక్వేషన్కి 4 అనేది ఒక రూట్ ఇచ్చారమ్మా. 4 ఈజ్ ఏ రూట్. అంటే 4 అనేది ఈ ఈక్వేషన్ని సాటిస్ఫై చేయాలి. 16 ప్లస్ 4p ప్లస్ 12 ఈక్వల్ టు 0. దీనిని బట్టి p ఈక్వల్ టు -28/4 -7. సెకండ్ ఈక్వేషన్ చూడండి అమ్మా. x స్క్వేర్ ప్లస్ px ప్లస్ q ఈక్వల్ టు 0 హ్యాజ్ ఈక్వల్ రూట్స్ అన్నారు. ఈ ఈక్వేషన్కి రూట్స్ ఈక్వల్గా ఉన్నాయి. అంటే ఆల్ఫా కామా ఆల్ఫా అనేవి రూట్స్గా తీసుకుంటున్నాము. సమ్ ఆఫ్ ది రూట్స్ ఆల్ఫా ప్లస్ ఆల్ఫా ఈక్వల్ టు -p. ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఆల్ఫా స్క్వేర్ ఈక్వల్ టు q. 2 ఆల్ఫా వాల్యూ చూడండమ్మా 7. ఆల్ఫా ఈక్వల్ టు 7/2. దీనిని బట్టి q ఈక్వల్ టు ఆల్ఫా స్క్వేర్ 7/2 హోల్ స్క్వేర్ అంటే 49/4. Next one, the number of real solutions of the equation 9/10 whole power x equal to -3 plus x minus x square. చూడమ్మా, దీన్ని ఇలా రాస్తున్నాను. రైట్ హ్యాండ్ సైడ్ ఫస్ట్ సింప్లిఫై చేస్తున్నాను. RHS -x² ప్లస్ x -3. దీన్ని ఇలా రాసుకోవచ్చు చూడమ్మా. -(x² మైనస్ x -3. దీన్నే -(x² - x ప్లస్ 1/4 -1/4 -3 అంటే -(x - 1/2 హోల్ స్క్వేర్ ప్లస్ 1/4 -3 అంటే -(x - 1/2 హోల్ స్క్వేర్ -11/4. ఆల్వేస్ రైట్ హ్యాండ్ సైడ్ వాల్యూ అనేది నెగిటివ్ అమ్మ. ఇక లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చూద్దాం. 9/10 హోల్ పవర్ x
ఆల్వేస్ ఈ వాల్యూ పాజిటివ్, కాబట్టి నో రియల్ సొల్యూషన్స్. నెక్స్ట్ వన్, if the roots of x square minus bx plus c equal to 0 are two consecutive integers, then b square minus 4c equal to, మనకి ఇచ్చిన ఈక్వేషన్ చూడండమ్మా, x స్క్వేర్ మైనస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0. ఈ ఈక్వేషన్కి రూట్స్ టూ కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్ అన్నారు. టూ కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్, నేను దీన్ని సబ్స్టిట్యూషన్ మెథడ్లో చేస్తున్నానమ్మా. 1, 2 రూట్స్గా తీసుకున్నాం అనుకోండి, ఈక్వేషన్ ఎలా వస్తుంది? x మైనస్ 1 ఇంటూ x మైనస్ 2 ఈక్వల్ టు 0, అంటే x స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2 ఈక్వల్ టు 0. ఈక్వేషన్ 2ని ఈక్వేషన్ 1తో కంపేర్ చేస్తే b ఈక్వల్ టు 3, c ఈక్వల్ టు 2. మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూ చూడండి అమ్మా, b స్క్వేర్ మైనస్ 4c వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. b స్క్వేర్ అంటే 9, 4c వాల్యూ 8, అంటే వాల్యూ 1. If k greater than 0 and the product of the roots of the equation x square minus 3kx plus 2 e power 2 log k minus 1 equal to 0 is 7, then sum of the roots x square minus 3kx plus 2 e power 2 log k minus 1 equal to 0. Product of the roots చూడమ్మా, p ఈక్వల్ టు 7 ఇచ్చారు, అంటే 2 e పవర్ 2 log k మైనస్ 1 ఈక్వల్ టు 7. దీన్ని బట్టి 2 e పవర్ 2 log k చూడమ్మా, దీన్ని బట్టి 2 e పవర్ 2 log k ఈక్వల్ టు 7 ప్లస్ 1 8, అంటే e పవర్ 2 log k ఈక్వల్ టు 4. బోత్ సైడ్స్ లాగర్థం అప్లై చేస్తున్నాను. log e పవర్ 2 log k ఈక్వల్ టు log 4, అంటే log k స్క్వేర్ ఈక్వల్ టు log 4, k స్క్వేర్ ఈక్వల్ టు 4, k ఈక్వల్ టు 2. సమ్ ఆఫ్ ది రూట్స్ చూడమ్మా, సమ్ ఆఫ్ ది రూట్స్ ఈక్వల్ టు 3k, అంటే 3 ఇంటూ 2 6. Bit number 32, the number of real roots of sin of 2 power x cos of 2 power x equal to 1 by 4 of 2 power x plus 2 power minus x. Sin of 2 power x cos of 2 power x equal to 1 by 4 of 2 power x plus 2 power minus x. బోత్ సైడ్స్ 2తో మల్టిప్లై చేసామనుకోండి, 2 ఇంటూ సైన్ ఆఫ్ 2 పవర్ ఎక్స్ కాస్ ఆఫ్ 2 పవర్ ఎక్స్ ఈక్వల్ టు 2 పవర్ ఎక్స్
ప్లస్ 2 పవర్ మైనస్ ఎక్స్ బై 2. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వాల్యూ చూడమ్మా, 2 ఇంటూ సైన్ ఆఫ్ 2 పవర్ ఎక్స్ కాస్ ఆఫ్ 2 పవర్ ఎక్స్ అంటే సైన్ 2 ఇంటూ 2 పవర్ ఎక్స్. సైన్ టీటా వాల్యూ ఆల్వేస్ మనకి -1కి +1కి మధ్యలో ఉంటుంది. అంటే -1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సైన్ టీటా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వాల్యూ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. రైట్ హ్యాండ్ సైడ్ చూడమ్మా, 2 పవర్ ఎక్స్ ప్లస్ 2 పవర్ మైనస్ ఎక్స్ బై 2 వాల్యూ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. ఈ ఈక్వేషన్కి సొల్యూషన్ ఉండాలి అంటే LHS ఈక్వల్ టు RHS జరగాలి. అంటే రెండు 1 దగ్గర మాత్రమే ఉండాలి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వాల్యూ 1 అవ్వాలి, రైట్ హ్యాండ్ సైడ్ వాల్యూ కూడా 1 అవ్వాలి. రైట్ హ్యాండ్ సైడ్ వాల్యూ 1 కావాలి అంటే కంపల్సరీగా x ఈక్వల్ టు 0 అవ్వాలి. x ఈక్వల్ టు 0 అయిందనుకోండి sin 2 వాల్యూ వస్తుంది లెఫ్ట్ హ్యాండ్ సైడ్. sin 2 వాల్యూ అనేది ఆల్వేస్ లెస్ దాన్ 1 కాబట్టి నో సొల్యూషన్. చూడమ్మా, let f of x equal to x square minus 3x plus 4. The value of x which satisfies f of 1 plus f of x equal to f of 1 into f of x. f of x equal to x square minus 3x plus 4. f of 1 వాల్యూ చూడండమ్మా, 1 మైనస్ 3 ప్లస్ 4 అంటే 2. మనకిచ్చిన కండిషన్ f of 1 ప్లస్ f of x ఈక్వల్ టు f of 1 ఇంటూ f of x. f of 1 అంటే 2 ప్లస్ x స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 4 ఈక్వల్ టు 2 ఇంటూ x స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 4. సింప్లిఫికేషన్ చేసామనుకోండి, x స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 6 ఈక్వల్ టు 2x స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 8. ఈ 3 టర్మ్స్ని రైట్ హ్యాండ్ సైడ్కి తీసుకెళ్తాము. x స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2 ఈక్వల్ టు 0 అంటే x మైనస్ 2 ఇంటూ x మైనస్ 1 ఈక్వల్ టు 0. x ఈక్వల్ టు 2, 1. అంటే సొల్యూషన్ మనకేమొచ్చింది 1 or 2. చూడమ్మా, ఇఫ్ ద రూట్స్ ఆఫ్ x మైనస్ a ఇంటూ x మైనస్ b ప్లస్ x మైనస్ b ఇంటూ x మైనస్ c ప్లస్ x మైనస్ c ఇంటూ x మైనస్ a ఈక్వల్ టు 0 ఆర్ ఈక్వల్, then which of the following is not possible? x minus a x minus b plus x minus b x minus c plus x minus c x minus a equal to 0. రూట్స్ ఆర్ ఈక్వల్ అన్నారు. దీన్ని సింప్లిఫికేషన్ చేస్తున్నా చూడండమ్మా, ఎక్స్ స్క్వేర్ మైనస్ a ప్లస్ b ఆఫ్ x ప్లస్ ab ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ b ప్లస్ c ఇంటూ x ప్లస్ bc ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ c ప్లస్ a ఇంటూ x ప్లస్ ac ఈక్వల్ టు 0. దీన్ని ఎలా రాస్తున్నామమ్మా, 3x స్క్వేర్ మైనస్ ఆఫ్ 2 ఇంటూ a ప్లస్ b ప్లస్ c 2 ఇంటూ a ప్లస్ b ప్లస్ c ఆఫ్ x ప్లస్ ab ప్లస్ bc ప్లస్ ca
ఈక్వల్ టు 0. రూట్స్ ఆర్ ఈక్వల్ అన్నారు కాబట్టి బీ స్క్వేర్ మైనస్ 4ac వాల్యూ 0. బీ స్క్వేర్ మైనస్ 4ac ఈక్వల్ టు 0 అంటే చూడమ్మా 4 ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ 3 ఇంటూ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ ఈక్వల్ టు 0. 4 కామన్ తీసి క్యాన్సిల్ చేస్తున్నానమ్మా. రిమైనింగ్ వాల్యూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ 2bc ప్లస్ 2ca మైనస్ ఏబి 3ab మైనస్ 3bc మైనస్ 3ca ఈక్వల్ టు 0. అంటే వాల్యూ చూడమ్మా మనకి ఎంతలో వచ్చింది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ బీసీ మైనస్ సిఏ ఈక్వల్ టు 0. నెక్స్ట్ దీని నుండి ఏం రాసుకోవచ్చు ఏ ప్లస్ బి ప్లస్ సి నాట్ ఈక్వల్ టు 0 అవుతుంది. అంటే ఆప్షనల్ వెరిఫికేషన్ చేసుకుంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 0 అనేది మనకి పాసిబుల్ కాదు. నెక్స్ట్ 41. ఇఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏఎక్స్ ప్లస్ 1 ఈక్వల్ టు 0 ఈజ్ లెస్ దాన్ √5 దెన్ ద సెట్ ఆఫ్ పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ ఏ ఈజ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏఎక్స్ ప్లస్ 1 ఈక్వల్ టు 0. ఈక్వేషన్ అమ్మ రూట్స్ ఆల్ఫా బీటా అనుకుందాము. సమ్ ఆఫ్ ది రూట్స్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు మైనస్ ఏ. ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఆల్ఫా బీటా ఈక్వల్ టు 1. మనకేమన్నారు డిఫరెన్స్ ఆఫ్ ది రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ లెస్ దాన్ √5 అన్నారు. అంటే మోడ్ ఆల్ఫా మైనస్ బీటా లెస్ దాన్ √5. దీన్ని ఇలా రాస్తున్నాం అమ్మా ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్ లెస్ దాన్ 5. ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 4 ఆల్ఫా బీటా లెస్ దాన్ 5. ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ మైనస్ 4 లెస్ దాన్ 5. ఏ స్క్వేర్ మైనస్ 9 లెస్ దాన్ 0. ఏ ప్లస్ 3 ఇంటూ ఏ మైనస్ 3 లెస్ దాన్ 0. ఏ బిలాంగ్స్ టు మైనస్ 3, ఓపెన్ ఇంటర్వెల్ అమ్మ. If alpha and beta are the roots of the equation ax square plus bx plus c equal to 0 and if px square plus qx plus r equal to 0 has roots 1 minus alpha by alpha and 1 minus beta by beta, then r equal to ax square plus bx plus c equal to 0. ఈ ఈక్వేషన్కి రూట్స్ మనకి ఆల్ఫా కామా బీటా అన్నారు. నెక్స్ట్ పిఎక్స్ స్క్వేర్ ప్లస్ క్యూఎక్స్ ప్లస్ ఆర్ ఈక్వల్ టు 0. ఈ ఈక్వేషన్కి రూటు 1 మైనస్ ఆల్ఫా బై ఆల్ఫా 1 మైనస్ బీటా బై బీటా అన్నారమ్మా. అయితే ఆర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇక్కడ సమ్ ఆఫ్ ది రూట్స్ చూడండి ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు మైనస్ బి బై ఏ. ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఆల్ఫా బీటా ఈక్వల్ టు సి బై ఏ. వన్ మైనస్ ఆల్ఫా బై ఆల్ఫా ఈక్వల్ టు వై అనుకుంటున్నాను కాసేపటి వరకు. అంటే 1 మైనస్ ఆల్ఫా ఈక్వల్ టు ఆల్ఫా వై. అంటే 1 ఈక్వల్ టు ఆల్ఫా ఆఫ్ వై మైనస్ 1 అంటే వై ప్లస్ 1 మైనస్ ఆఫ్ మైనస్ ఆల్ఫా వాల్యూ ఎంత వస్తుంది మనకి 1 బై వై ప్లస్ 1. ఆల్ఫా అనేది
ఈ ఈక్వేషన్కి రూట్ అమ్మ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0కి రూటు. కాబట్టి ఆల్ఫా వాల్యూని ఈ ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. a ఇంటూ 1/y ప్లస్ 1 హోల్ స్క్వేర్ b ఇంటూ 1/y ప్లస్ 1 ప్లస్ c ఈక్వల్ టు 0. అంటే చూడండమ్మా a ప్లస్ b ఆఫ్ y ప్లస్ 1 ప్లస్ c ఆఫ్ y ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 0. ఇక్కడ r వాల్యూ కాన్స్టెంట్ టర్మ్. ఈ ఈక్వేషన్లో కాన్స్టెంట్ టర్మ్ చూడండమ్మా a ప్లస్ b ప్లస్ c అంటే r ఈక్వల్ టు a ప్లస్ b ప్లస్ c. నెక్స్ట్ 46. If a and b are the roots of the equation x square plus ax plus b equal to 0, then the least value of x square plus ax plus b is x square plus ax plus b equal to 0. ఈ ఈక్వేషన్కి రూట్స్ ab అన్నారమ్మా. సమ్ ఆఫ్ ది రూట్స్ a ప్లస్ b ఈక్వల్ టు మైనస్ a, ab ఈక్వల్ టు b ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్. అంటే దీనిని బట్టి a ఈక్వల్ టు 1. ఏ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసామనుకోండి 1 ప్లస్ b ఈక్వల్ టు -1 అంటే b ఈక్వల్ టు -2. ab వాల్యూస్ వచ్చేసినాయి అమ్మ. మినిమం వాల్యూ ఫార్ములా ఏంటిది? మినిమం వాల్యూ ఈక్వల్ టు 4ac మైనస్ b స్క్వేర్ బై 4a అంటే 4 ఇంటూ 1 ఇంటూ b వాల్యూ -2 మైనస్ b స్క్వేర్ అంటే ఏ వాల్యూ రాయాలి 1 బై 4a 4 ఇంటూ 1. ఇదిగోండి అమ్మ 4 ఇంటూ 1 ఇంటూ 4ac ఇక్కడ ఏ వాల్యూ 1 ఉంది, c వాల్యూ అంటే b -2 మైనస్ b స్క్వేర్ అంటే a 1 స్క్వేర్ 1 బై 4a 4 ఇంటూ 1 -8 మైనస్ 1 బై 4 -9 బై 4. నెక్స్ట్ 24. If ax square minus of 2a plus 3x plus 3 plus 5a equal to 0 has no real roots, then a lies in the interval. ax square minus of 2a plus 3 of x plus 3 plus 5a equal to 0 has no real roots అన్నారు. అంటే b స్క్వేర్ మైనస్ 4ac వాల్యూ లెస్ దాన్ 0 ఉండాలి. అంటే 2a ప్లస్ 3 హోల్ స్క్వేర్ మైనస్ని హోల్ స్క్వేర్ చేసామమ్మా ప్లస్ అయిపోయింది -4 ఇంటూ a ఇంటూ 3 ప్లస్ 5a లెస్ దాన్ 0. చూడమ్మా 4a స్క్వేర్ ప్లస్ 9 ప్లస్ 12a మైనస్ 12a మైనస్ 20a స్క్వేర్ లెస్ దాన్ 0. అంటే దీని నుండి -16a స్క్వేర్ ప్లస్ 9 లెస్ దాన్ 0 అంటే 16a స్క్వేర్ -9 గ్రేటర్ దాన్ 0. ఫ్యాక్టర్స్ 4a ప్లస్ 3 ఇంటూ 4a మైనస్ 3 గ్రేటర్ దాన్ 0. చూడమ్మా a does not belongs to -3/4 కామా 3/4 అంటే a belongs to -∞ కామా -3/4 యూనియన్ 3/4 కామా
infinity. Sixty చూడండమ్మా. The number of solutions of the equation x power 2 by 3 plus x power 1 by 3 minus 2 equal to 0. x power 1 by 3ని ఏగా తీసుకుంటే a square plus a minus 2 equal to 0. ఫ్యాక్టర్స్ a plus 2 into a minus 1 equal to 0. అంటే a equal to minus 2 or 1. If a equal to minus 2 తీసుకున్నాం అనుకోండి x power 1 by 3 equal to minus 2 అంటే x equal to minus 8. a equal to 1 తీసుకున్నాం అనుకోండి x power 1 by 3 equal to 1 అంటే x equal to 1. నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఎన్ని వచ్చినాయి మనకి 2. Next 61. If y equal to 2 plus 1 by 4 plus 1 by 4 plus 1 by 4 plus and so on infinity. చూడండి y వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. దీన్ని ఇలా రాస్తున్నాను y ఈక్వల్ టు 2 ప్లస్ 1 by 4 ప్లస్ 1 by 4 ప్లస్ అండ్ సో ఆన్ అన్నారు. అంటే y మైనస్ 4 ప్లస్ y మైనస్ 2గా రాశాను. అంటే y ఈక్వల్ టు 2 ప్లస్ 1 by y ప్లస్ 2. నెక్స్ట్ చూడండి అమ్మా, y మైనస్ 2 ఈక్వల్ టు 1 by y ప్లస్ 2 అంటే y స్క్వేర్ మైనస్ 4 ఈక్వల్ టు 1. y స్క్వేర్ ఈక్వల్ టు 5. దీన్ని బట్టి y ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ రూట్ 5. y ఈక్వల్ టు 2 ప్లస్ 1 by 4 ప్లస్ 1 by 4 ప్లస్ 1 by 4 ప్లస్ అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ ఇచ్చారమ్మా. ఈ వాల్యూ ఎంత అవుతుంది మనకి y మైనస్ 2 అవుతుంది. ఇన్ఫినిటీ టర్మ్స్ కాబట్టి ఒక టర్మ్ని రిమూవ్ చేసినా వచ్చేది ఇన్ఫినిటీ టర్మ్సే. అందుకనే y ఈక్వల్ టు 2 ప్లస్ 1 by 4 ప్లస్ y మైనస్ 2 రాసాము. అంటే y మైనస్ 2 ఈక్వల్ టు 1 by y ప్లస్ 2. క్రాస్ మల్టిప్లికేషన్ చేసాము. y స్క్వేర్ మైనస్ 4 ఈక్వల్ టు 1, y స్క్వేర్ ఈక్వల్ టు 5, y ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ రూట్ 5. నెక్స్ట్ 53. ఇఫ్ a ఈక్వల్ టు cos 2π by 7 ప్లస్ i sin 2π by 7 ఆల్ఫా ఈక్వల్ టు a plus a square plus a power 4 and beta equal to a cube plus a power 5 plus a power 6, then alpha comma beta are roots of the equation. చూడమ్మా ఏ వాల్యూ మనకి ఎలా ఇచ్చారు, cos 2π by 7 plus i sin 2π by 7 alpha equal to a plus a square plus a power 4, beta equal to a cube plus a power 5 plus a power 6. చూడమ్మా ఏ అనేది మనకి 7th రూట్స్ ఆఫ్ యూనిటీ ఇచ్చారు. అంటే
1 plus a square plus a cube plus a power 4 plus a power 5 plus a power 6 equal to 0, a power 7 equal to 1. Sum of the roots alpha plus beta equal to a plus a square plus a power 4 plus a cube plus a power 5 plus a power 6. అంటే a square, a cube, a power 4, a power 5, a power 6 value minus 1. Product of the roots alpha beta equal to a square, a power 4 into a cube, a power 5, a power 6. మల్టిప్లై చేస్తే a power 4, a power 6, a power 7 plus a power 5, a power 7, a power 8 plus a power 7, a power 9, a power 10. చూడమ్మా దీన్ని ఎలా రాస్తున్నాను, a power 4, a power 6, a power 7 అంటే వాల్యూ 1, a power 5 1, a power 8 అంటే a power 9 a square, a power 10 a cube ప్లస్ 1 a power 7 అంటే a ప్లస్ a స్క్వేర్ ప్లస్ a క్యూబ్ ప్లస్ a power 4, a power 5, a power 6 ప్లస్ 1 ప్లస్ 1 ప్లస్ 1. ఈ వాల్యూ మొత్తం మనకి ఇక్కడికి వరకు 0 ప్లస్ 2 అంటే 2. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చూడమ్మా, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎస్ఎక్స్ ప్లస్ పి ఈక్వల్ టు 0 అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ మైనస్ 1x ప్లస్ 2 ఈక్వల్ టు 0 అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 2 ఈక్వల్ టు 0.